హాయ్ హలో నమస్తే. ఆర్ఎస్ 92 ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ముందు ఒక పల్లెటూరి ఆణిముత్యాన్ని మీ ముందు తీసుకొచ్చాను. ఈ రోజు పరిచయం చేయబోతున్నాను. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. ఎక్కడ అమ్మ మనది? మాది గడిగౌరాల నాన్న. మనం ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. అలాగే అమ్మ, ఓకేనా? తప్పకుండా. మరి మన ప్రేక్షకులందరి కోసం ఒక మంచి పాట తీసుకో. రావే రావే నల్లదుందిగా మంచి రాజులు విలిసిరి తుందిగా, రావే రావే నల్లదుందిగా మంచి రాజులు విలిసిరి తుందిగా, గేరపు పేరేమి తుందిగా మన గ్రామం పేరేమి తుందిగా, గేరపు పేరేమి తుందిగా మన గ్రామం పేరేమి తుందిగా, పూగెర పూతుందిగా మన గ్రామం గౌరారం తుందిగా, పూగెర పూతుందిగా మన గ్రామం గౌరారం తుందిగా, మామిడి పూ పేరేమి తుందిగా మన మండలం పేరేమి తుందిగా, మామిడి పూ పేరేమి తుందిగా మన మండలం పేరేమి తుందిగా, పూ మామిడి పువ్వు తుందిగా మన మండలం సిద్ధపల్లి తుందిగా, పూ మామిడి పువ్వు తుందిగా మన మండలం సిద్ధపల్లి తుందిగా, రావే రావే నల్లదుందిగా మంచి రాజులు విలిసిరి తుందిగా, రావే రావే నల్లదుందిగా మంచి రాజులు విలిసిరి తుందిగా, జిల్లెడు పేరేమి తుమ్మిదిగా మన జిల్లా పేరేమిటి తుమ్మిదిగా, జిల్లెడు పేరేమి తుమ్మిదిగా మన జిల్లా పేరేమిటి తుమ్మిదిగా, పువ్వు జిల్లెడు తుమ్మిదిగా మన జిల్లా నల్లగొండ తుందిగా, పువ్వు జిల్లెడు తుమ్మిదిగా మన జిల్లా నల్లగొండ తుందిగా, తాడిపు పేరేమి తుందిగా తాలూకా పేరేమిటి తుందిగా, తాడిపు పేరేమి తుందిగా తాలూకా పేరేమిటి తుందిగా, పువ్వు తాటి పువ్వు తుమ్మిదిగా తాలూకా దేవరికొండ తుందిగా, పువ్వు తాటి పువ్వు తుమ్మిదిగా తాలూకా దేవరికొండ తుందిగా, రావే రావే నల్లదుందిగా మంచి రాజులు పిలిసిరి తుందిగా, రావే రావే నల్లదుందిగా మంచి రాజులు పిలిసిరి తుందిగా. ఇంత మంచి పాట పాడినావు కదా, అసలు ఎట్లా గుర్తుపెట్టుకున్నావు ఈ పాటను? నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇష్టం నాన్న, అందుకనే ఏడ వాడిన పాట నేను ఎమ్మటే తెల్లారే వాడుతూనే ఉండేది. మళ్ళీ అంటే రాసుకుంటావా మామూలుగా? ఏది లేదు, ఏది లేదు, నోటితో అంటే నోటితో పాడడం వాళ్ళు వాడితే నేను వినడం, నేను తెల్లారి వరకు దాన్ని నేర్చుకోవడం, అంతవరకే నా పని. చూసి ఇట్లా అంటే చెవులతో నేను నోటితో పాడడం ఇంకంతే. అట్లా నాకు అప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇష్టం. ఇప్పుడు వాడిన పాట నేను మా ఊర్లో సర్పంచ్ గెలిస్తే దాన్ని అంతా మేమంతా ప్రజలంతా ఎంజాయ్ చేసుకుంటా పాడుకుంటూ వచ్చిన పాట అది. ఎప్పుడో 30 ఏళ్ల కింది పాట అది. ఊర్లో అందరు కలిసి, మా ఊర్లో అందరు కలిసి పాడిన పాట అది. అందరు కలిసి నేను చెప్తుంటే పాడిరు అందరు. దొరలు ఆడ గెలిచిన కాడ మొదలు పెట్టి ఇంటి దాకా పాడుకుంటూ వచ్చినాం ఆ పాట. అప్పట్లో ఫుల్ ఎంజాయ్, చాలా ఎంజాయ్మెంట్. పాట ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పటికీ పోతే పాడమంటూనే ఉంటారు, నడుచుకుంటా నడుచుకుంటా పోతే పాడుకుంటా ఇంటికి వెళ్ళిపోతా నేను. బస్సు దిగిన కాంతి మొదలు పెడితే ఎప్పుడు చూస్తే పాడుతూనే ఉంటాం, ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి పాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటా. పాటలు అంటే ఇష్టం నాకు, అట్లా ఇష్టం అది. మరి మన ప్రేక్షకుల కోసం ఇంకో మంచి పాట ఏదైనా పాడుకుందామా? పాడతాను తప్పకుండా. మీ పొలాలలో వాడతారు కదా, పొలాలలో ఏం పాటలు వాడుకునేది? పొలాలలో ఇక ఏది వస్తే అది పాడుతూనే ఉండేది. ఒకటి ఇది అది అని ఏం కాదు నాన్న, ఏదంటే అది పాడుతూనే. అంటే ఇప్పుడు ఒక మన ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట. ఓకే. నందామయ గురుడ నందామయ స్వామి చెప్పిన మాట సత్యమయ, నందామయ గురుడ నందామయ స్వామి చెప్పిన మాట సత్యమయ, ఆనాటి మగవారు అంచు తోతులు గట్టి అందట గౌరమ్ము నిలిపేరయ్యా, ఆనాటి మగవారు అంచు తోతులు గట్టి అందట్ల గౌరమ్ము నిలిపేరయ్యా, ఈనాటి మగవారు ఇరుకులాగులు తొడిగి ఇబ్బంది చాలాగా పడుతుర్రయ్యా, ఈనాటి మగవారు ఇరుకులాగులు తొడిగి ఇబ్బంది చాలాగా పడుతుండ్రయ్యా, నందామయ గురుడ నందామయ స్వామి చెప్పిన మాట సత్యమయ, నందామయ గురుడ నందామయ స్వామి చెప్పిన మాట సత్యమయ, ఆనాటి స్త్రీలేమో కురులు నుండగ దూవి కొప్పున శ్రీ మల్లె పూలేమయ్యా, ఆనాటి స్త్రీలేమో కురులు నుండగ దూవి కొప్పున శ్రీ మల్లె పూలేమయ్యా, ఈనాటి స్త్రీలేమో ఈకలికలు దూవి తోకలకు లబ్బరులు పెడతారయ్యా, ఈనాటి స్త్రీలేమో ఈకలికలు దూవి తోకలకు లబ్బరులు పెడతారయ్యా. ఈ జనరేషన్ గురించి చాలా సూపర్ అవసరం. ఓకే అమ్మ, చాలా సూపర్ వాడినావు. సంతోషం, చాలా బాగా వాడినావు. సంతోషం నాయన. మీరు పాటలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసారు అసలు పాటలు పాడడం? మీకు ఎందుకు అనిపించింది ఇప్పుడు ఏ టైంలో ఇట్లా వాడాలని?
చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాన్న పాటలు. ఏడ పాటలు పాడినా నేను ఆ పాటలు నేర్చుకొని పాడుతుంటే. అంటే చిన్నప్పుడే చిన్నప్పుడే ఇంత కొంచెం ఒక 7, 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే పాటలు అంటే ఇష్టం బాగా. ఆడుకోవడం పాటలు ఏడ పాడినా మళ్ళీ వాళ్ళు వాడుతుంటే విని వచ్చి మళ్ళీ నేను వాడుతూనే ఉండేది. అంటే మీ పెద్దవాళ్ళు వాడుతుంటే పెద్దవాళ్ళు వాడుతుంటే విని పిల్లలు కూడా మస్తుగా వాడుకునేది. అప్పుడు ఎక్కువ ఆటలే కదా, పనులు ఏమున్నాయి అప్పుడు, పనులు లేవుగా, ఎక్కువ ఆటలేనాయే. వాళ్ళు ఇల్లు కలిసి చిన్న చిన్న పిల్లలమే ఒకటే ఆటలు, దాయిలు మూతలని, కుంటి బెచ్చలని అవి ఎక్కువ ఆడుకుంటుంటే దాని వల్ల పాటలు ఇక పాడుకుంటూ అట్లనే. అప్పుడు చిన్నప్పుడు పాడే అంటారు కదా, ఏం పాట పాడేది మీరు చిన్న ఉన్నప్పుడు? మీరు వాడుకుంటారు కదా చిన్నప్పుడు పాడుకునేది పాటలు అన్ని, ఇక ఏది వస్తే అదే 2 ముక్కలు, అది ఒక 2 ఒక పాట పాడండి మంచి. పొడల పొడల గట్ల నడవ నాగుమలయ దారిలో పొడిచిరావే సందమామ నాగుమలయ దారిలో పొడిచిరావే సందమామ నాగుమలయ దారిలో నీకు మామ నాకు మామ నాగుమలయ దారిలో ప్రజలకేమో సందమామ నాగుమలయ దారిలో ప్రజలకేమో సందమామ నాగుమలయ దారిలో తెల్ల తెల్ల తెప్పల్లంగా నాగుమలయ దారిలో తేలిరావే సందమామ నాగుమలయ దారిలో తేలిరావే సందమామ నాగుమలయ దారిలో నీకు మామ నాకు మామ నాగుమలయ దారిలో ప్రజలకేమో సందమామ నాగుమలయ దారిలో ప్రజలకేమో సందమా నాగుమలయ దారిలో పచ్చ పచ్చ తెప్పల్లంగా నాగుమలయ దారిలో పారిరావే సందమామ నాగుమలయ దారిలో పారిరావే సందమామ నాగుమలయ దారిలో. ఎన్ని పాటలు ఉన్నాయా మన కడుపులా? ఒక పాటలో పుట్టినే ఉంది మీ దగ్గర, ఏ పాట వల్ల ఆ పాట పాడేస్తున్నావు? కాదు నాన్న, ఇప్పుడు ఏమన్నా నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, ఇక అన్ని పాటలే. మరి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పాటలు అన్ని నచ్చనే ఉన్నాయి. నాతోటి అంతం పాడేస్తున్నావు ఇట్లా సింపుల్ గా? నాతోటి అంతం కాకూడదు అన్నదే నా బాధ. ఇప్పుడు ఈ పాట మళ్ళీ ముందు తరాలు తీసుకెళ్ళాలన్నదే నా బాధ. అందుకే నీ కోరిక నెరవేరుతుంది తల్లి. 30 ఏళ్ల కింద నేను పోతా అంటే మా ఆయన వద్దన్నాడు పాటలు పాడడానికి. పోతా అంటే ఎక్కడ పోదాం అనుకున్నావు పాటలు పాడడానికి? రామాలయం ఉంది, ఏమంటారు దాన్ని, రామానాయుడు స్టూడియో అన్నారు. అప్పుడు ఆడాడ చెప్పిరు. పోతా అంటే ఏడ పోతాను, ఏడ వాడతావు, పోయి మనకి ఇంత పిల్లల దందా, పిల్లలది ఇంత ఆకాశం పెట్టుకొని ఏడ మనం పోయి పాటలు పాడేది అని వద్దన్నాడు. ఆ రోజు ఇంకా బాగుండే గొంతు. 30 ఏళ్ల కింద అంటే గొంతు బాగుండే. ఇప్పుడు గొంతు అంతా చచ్చిపోయింది, ఏమి లేదు. ఇప్పటికైనా నీ కళ నెరవేరింది, నీ కోరిక అదే కదా నాకు కావాలి. నువ్వు వాడే పాటలు ఇంకా 10 మందికి ఉపయోగపడాలనుకుంటున్నా. అదే నా బాధ, నాతోటి అంతం కాకూడదు అన్నదే నా బాధ. ఇప్పుడు ఓకే అమ్మా, మరి జీవనం ఎట్లా సాగేది మనకు? ఏముంది నాన్న, ఇక కూలినాలి పనులు చేసుకునేది. మేము కూలినాలి పనులు చేసుకొని ఈ కష్టాలన్నీ మర్చిపోవడానికి ఈ పాటలు పాడడం మొదలు పెట్టాను నేను. అట్లా ఆ పాటలు పాడుకుంటా ఆ కష్టం అనేది మర్చిపోయేదాన్ని అనమాట. ఎప్పుడు 24 గంటలు పాడుతూనే ఉండేది ఆ పాటలు. ఏడవాడిన పాట నేను దాన్ని ఇంటే చాలు, మళ్ళీ తెల్లారి వరకల్లా నేను ఆ పాటలు పాడేదాన్ని. ఒకదాన్ని మామూలుగా నేను ఒకదాన్ని పాడేది. ఆ తర్వాత అందరూ కలిసి పాడేది. మళ్ళీ చేలలకు పోయి చేలలకు పోయేది. ఇట్లా పోయిన మర్దాన్లు అందరు ఉంటారు కదా, సొంతం మా ఆడబిడ్డ మా ఊళ్ళోనే ఇచ్చినాం. ఆమె ఎప్పుడు నా వెంటనే ఉండేది. మేము పండుగలప్పుడు కూడా పాడుతుంటారా మీరు? పాడతానా, ఎప్పుడైనా వాడుతూనే ఉంటా, వస్తూనే ఉంటాయి పాటలు. బతుకమ్మలకు వాడుతుంటావా? పాడతా. బతుకమ్మ పాట పాడండి ఒకటి. చింత చెట్టు కింద శ్రీమల్లి పుట్టింది వియ్యాలో శ్రీరామనామమే వియ్యాలో. చింత చెట్టు కింద శ్రీమల్లి పుట్టింది వియ్యాలో శ్రీరామనామమే వియ్యాలో. అత్తలకు పీటలు కోడళ్లకు మంచాలు ఉయ్యాలో శ్రీరామనామమే వియ్యాలో. అత్తలకు పీటలు కోడళ్లకు మంచాలు ఉయ్యాలో శ్రీరామనామమే వియ్యాలో. మామనెత్తిన గంప పెడతారు బ్రహ్మయ్య వియ్యాలో శ్రీరామనామమే వియ్యాలో. మామనెత్తిన గంప పెడతారు బ్రహ్మయ్య వియ్యాలో శ్రీరామనామమే వియ్యాలో. కోడళ్లకు పీటలు అత్తలకు నాలలు వియ్యాలో శ్రీరామనామమే వియ్యాలో. కోడళ్లకు పీటలు అత్తలకు నాలలు వియ్యాలో శ్రీరామనామమే వియ్యాలో. నల్లగొండవతల నాగుల రంకాడ వియ్యాలో శ్రీరామనామమే వియ్యాలో. 4 కళ్ళ కోడి పుట్టింది బ్రహ్మయ్య వియ్యాలో శ్రీరామనామమే వియ్యాలో. ఆ కోడి పుట్టింది బండి మీదెక్కింది వియ్యాలో శ్రీరామనామమే వియ్యాలో. ఆ కోడి పుట్టింది బండి మీదెక్కింది వియ్యాలో శ్రీరామనామమే వియ్యాలో.
సూపర్ సూపర్, నువ్వు ఏ పాడమన్నా అసలు తగ్గట్లేదమ్మా మీరు. అప్పుడు ఇంకా బాగుండే నాన్న గొంతు, ఆ సూపర్ గొంతుండే. ఓ దద్దరిల్లిపోయేది పాట పాడితే గొంతు. ఆ మీ పోయింది గొంతు మీ అంతా. ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు నీ పాట విని. చాలా ఎంజాయ్ చేసి. మీ ఇంట్లో మీ వాళ్ళు ఏమంటారు, మీ మీ పిల్లలు కానీ పాట విని మీరు ఏమంటారు వాళ్ళు? పాడమంటారు, ఏమన్నారు ఆ, ఏమన్నారు. ఇప్పుడు మా ఆయన కొంచెం మంచిగా ఉంటే ఏమనకపోతుండే, ఆయన కోపం వచ్చినప్పుడు తింటుండే తప్ప ఆ, అందరు ఎంజాయ్ చేస్తారు పాటలు. ఆ, పాట పాట ఎంజాయ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు నాన్న? అంతే అంతే. ఆ, పాట ఎవరుంటారు? చిన్న కాడ నుంచి పెద్ద వరకు పాట ఎంజాయ్ చేస్తూనే ఉంటారు కదా. ఆ, పాట పాడితే చాలా ఆనందం. మంగళారతి పాటలు, తొట్టెల పాటలు అన్ని వచ్చు. ఒకటి వచ్చి ఒకటి రాదు అన్న ఆలోచన లేదు. ఉమ్. అన్ని వస్తాయి. ఇళ్ళ పెట్టిందంటే ఇక దాంట్లో వచ్చు. ఒక పాటల పుట్టలేకనే నిజంగా ఉంటుంది. ఊపున పాట పాడు అమ్మా. తప్పకుండా అన్న, తప్పకుండా వాడతా. 10 పైసలు ఇస్తా తీసుకో పిల్ల, పరాటి గుడ్డలు తెచ్చుకో పిల్ల, అందమైన మాయా గిట్ల కూసోని తీని పిల్ల, ఏం పిల్ల మాట్లాడావు, నా లాలి ముచ్చమా లబ్బరి చెండు, సిన్ని ముచ్చమా చిలుకల కొలికి, ఏం పిల్ల మాట్లాడావు, ఏం పిల్ల మాట్లాడావు, రూపాయి ఇస్తా తీసుకో పిల్ల, రూపురేఖ దండలు తెచ్చుకో పిల్ల, అందమైన మాయా గిట్ల కూసోని వేసుకో పిల్ల, ఏం పిల్ల మాట్లాడావు, నా లాలి ముచ్చమా లబ్బరి చెండు, సిన్ని ముచ్చమా చిలుకల కొరికి, ఏం పిల్ల మాట్లాడావు, ఏం పిల్ల మాట్లాడావు. నానా నాకు నాతోటి అంతమైపోతాయి అనుకున్న పాటలు మీ ద్వారా నేను ఇలా పాడగలుగుతున్నా, మీ ముందుకు వచ్చి నేను పాడగలుగుతున్నా. నాకు చాలా ఆనందంగా ఉంది. సంతోషం. నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. నాతోటి అంతం కాకుండా మీరు నన్ను ఎలుగులోకి తీసుకొచ్చారు. అవును, నాకు చాలా బాగుంది నాన్న, సంతోషంగా ఉంది నాకు. ఓకే. మరి అడగగానే మా స్టూడియోకి వచ్చి చక్కని మీ సమయాన్ని ఇచ్చి మంచి మంచి పాటల్ని మాకు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. సంతోషం నాన్న, నాకు కూడా సంతోషంగానే ఉంది నాన్న. నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ వేరే అతిథులతో మళ్ళీ కలుస్తా.